గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఈరోజు మీకు మ్యాథమెటిక్స్ కంపేరింగ్ నెంబర్స్, ఈజీ టు ఐడెంటిఫై గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్, అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ చెప్తాను. కంపేరింగ్ నెంబర్స్లో లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు అని 3 వస్తాయి. చాలామందికి లెస్ దాన్ ఏదో గ్రేటర్ దాన్ ఏదో తెలియదు. సింపుల్గా నేను చెప్తాను చూడండి. లెస్ దాన్ అంటే లెస్ దాన్ సేమ్ ఎల్ షేప్లో ఉంటుంది. ఎల్ ఇలా కదా రాసేది. లెస్ దాన్ అంటే సేమ్ ఎల్ లాగానే రాస్తాం. లెస్ దాన్ అని అది గుర్తుపెట్టుకోవాలి. ఈ సింబల్ లెస్ దాన్. ఇంకోటి దీనికి ఆపోజిట్ ఉండేదే గ్రేటర్ దాన్. ఇంకోటి లెస్ దాన్ అంటే ఇక్కడ 2 కొనలు ఏ సైడ్ ఉంటాయో అటు సైడు బిగ్ నెంబర్ ఉండాలి ఎప్పటికీ, అంటే పెద్ద నెంబర్ ఉండాలి. ఇప్పుడు ఇటు సైడ్ 8 రాసిన అనుకోండి నేను, ఇది పెద్ద నెంబరు. దీనికన్నా చిన్న నెంబర్ ఇటు సైడ్ ఉండాలి. అంటే 7 నుంచి 7 కానీ 6 కానీ 5 4 3 2 1 ఏమైనా ఉండొచ్చు ఇటు సైడ్. అంటే ఇటు సైడ్ ఉండేది ఎప్పటికీ పెద్దది. అంటే 2 కొనలు ఏ సైడ్ ఉన్నాయో అటు సైడ్ మనకు పెద్ద నెంబర్ ఉండాలి. ఇప్పుడు గ్రేటర్ దాన్ రాస్తాను. గ్రేటర్ దాన్ ఈ పక్క ఏముండాలి మనకు? ఫర్ సపోజ్ ఈ పక్క 5 తీసుకున్నాం అనుకోండి. ఈ పక్క 5 తీసుకుంటే ఈ పక్క ఏముండాలి? రైట్ సైడ్ 5 కన్నా చిన్న నెంబర్ ఉండాలి. అంటే 3 కానీ 4 కానీ 2 1 కానీ ఏమైనా ఉండొచ్చు. నెక్స్ట్ ఈక్వల్ టు. ఈక్వల్ అంటే సమానం అని. ఈ పక్క 5 పెడితే అటు సైడ్ కూడా 5 ఉండాలి. ఇటు సైడ్ 4 పెడితే అటు సైడ్ కూడా 4 ఉండాలి. మధ్యలో ఈక్వల్ టు ఉన్నప్పుడు సేమ్ నెంబరే ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్. ఓకేనా? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూద్దాం. నేనేం చెప్పినా, ఇటు సైడ్ 2 కొనాలు ఏ సైడ్ ఉంటాయో అటు సైడ్ బిగ్ నెంబర్ ఉండాలి. ఓకే, ఇటు సైడ్ 5 ఉంది, అటు సైడ్ 9 ఉంది. ఓకే, 9 బిగ్ నెంబర్ కాబట్టి 2 కొనాలు ఇటు సైడే ఉంటాయి. మీ ఎగ్జామ్లో ఇది ఇయర్, ఇది ఈకోకుండా 10 12 అని రాస్తారు. గ్రేటర్ దానా లెస్ దానా ఈక్వల్ టు అని ఇస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఎటు సైడ్ పెద్ద నెంబర్ ఉందో అటు సైడ్ 2 కొనాలు ఎల్ షేప్లో ఉంది కదా, ఇది ఇట్లా ఎల్లో అంటే లెస్ దాన్ రాయాలా. ఇదే విధంగా ఇప్పుడు 3 డిజిట్ నెంబర్ ఉంది. ఇక్కడ సింపుల్, మీరు అంతా నెంబర్ చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నెంబర్ ఏముంది అది చూసుకోండి. ఇటు సైడ్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఏది పెద్ద నెంబరు? 4 పెద్దది, అందుకే లెస్ దాన్ పెట్టాలి. ఇక్కడ 3 నెంబర్లు అయితే ఒకటి 2 డిజిట్ నెంబర్ ఇచ్చారు, ఒకటి అనుకుందాం, ఒక 28. ఇటు సైడ్ 456 అని ఇచ్చాడు అనుకుందాం, 436. 2 డిజిట్ నెంబర్ అంతే. దీంట్లో 100 లేదు కదా, అంటే 28 ఇది ఓన్లీ. ఇది 436 కాబట్టి ఇది పెద్ద నెంబర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 96 అనుకుందాం. 96 355 అనుకుందాం. ఇది ఫస్ట్ టైం చెప్తున్నా నేను, మౌస్తో రాయడం సరిగా రాదు, ఏమనుకోవద్దు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేనేం చెప్పిన, ఫస్ట్ నెంబర్ చూసుకుంటా అంటే ఇది 2 డిజిట్ నెంబర్, 3 డిజిట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ చూసుకోలేవు, టోటల్ నెంబర్ ఏముందో చూసుకోవాలా. 96 ఉంది, అంటే 100 కన్నా తక్కువ. ఇది 355 ఉంది, ఇది పెద్ద నెంబర్ 355, అందుకు లెస్ దాన్ ఇట్లా రాయాలి. ఇదే ఇటు సైడ్ 100 ఉండి ఇటు సైడ్ 85 ఉంటే అప్పుడేం రాయాలా? లెస్ దానా గ్రేటర్ దానా? ఈ 2 కొనలు ఏ పక్క అంటే ఆ పక్క పెద్ద నెంబర్ ఉండాలి. ఈ పక్క పెద్ద నెంబర్ ఉంది, అంటే 2 కొనలు వచ్చేలా ఇట్లా రాయాలి, అంటే గ్రేటర్ దాన్ రాయాలి. తర్వాత గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్లో మనం ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ చూద్దాం, తర్వాత స్మాలెస్ట్ నెంబర్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను చూడండి. ఇది 3 డిజిట్ నెంబరు, అంటే మొత్తము 852 964 532 456 ఉన్నాయి. దీంట్లో ఏమున్నాయి? స్టార్టింగ్ నెంబరు
త్రీ డిజిట్ నెంబరే ఉండాలి, లేకుంటే 2 డిజిట్ నెంబర్ ఉంటే 2 డిజిట్ నెంబరే ఉండాలి. ఇది మీ ఈ షార్ట్ కట్ యూజ్ చేయాలంటే మీరు ఎట్లా, ఫస్ట్ నెంబర్ మాత్రం అండర్లైన్ చేసుకొని రాసుకుంటూ పోవచ్చు ఈజీగా. ఫస్ట్ నెంబర్ రాస్తే మీకు ఏ నెంబర్ అయితే బిగ్ నెంబర్ ఉంది, ఇక్కడ 9 బిగ్ నెంబర్ ఉంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి 964 అవుతుంది. ఒకవేళ మీకు ఒకటి మధ్యలో 2 డిజిట్ నెంబర్ ఉండింది, అప్పుడు ఇప్పుడు 50 ఇచ్చాడు అనుకోండి, దీంట్లోనే 50 కూడా ఉంది, 50, 23 ఉందనుకుందాం, 23 ఉందనుకుందాం. అప్పుడు ఇఫ్ ద నెంబర్స్ ఆర్, దీంట్లో గ్రేటెస్ట్ నెంబర్ అంటే గ్రేటెస్ట్ నెంబర్ అంటే పెద్ద నెంబర్, అన్నిటికన్నా పెద్ద నెంబర్ ఏదేందో అదే వస్తుంది. అదే ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అన్నారు అనుకోండి, ఇవన్నీ 3 డిజిట్ నెంబర్, మీరు అండర్లైన్ చేసుకున్నప్పుడు ఇది 2 డిజిట్ నెంబర్ అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసరికి చిన్న నెంబర్, అన్నిటికన్నా చిన్న నెంబర్. ఇది అన్ని హండ్రెడ్స్లో ఉన్నాయి, ఇవి ఒక్కటి 50s 23 అంటే 10స్లో ఉన్నాయి ఇవి రెండు. అప్పుడు ఏమైతే స్మాలెస్ట్ నెంబర్ అంటే అన్నిటికన్నా చిన్న నెంబర్ 23 అవుతుంది, అది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఇది స్మాలెస్ట్ నెంబర్. ఇంకొక ఎగ్జాంపుల్ స్మాలెస్ట్ నెంబర్కి ఇచ్చారు చూడండి, అంటే అన్నిటికన్నా చిన్న నెంబర్ ఏది అని. ఇది మొత్తం 3 డిజిట్ నెంబర్ కదా, అందుకు మనం ఫస్ట్ డిజిట్ మాత్రం అండర్లైన్ చేసుకొని తర్వాత నెంబర్స్ చూసుకోవాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 6 ఉంది. అప్పుడు చిన్న నెంబర్ ఏముంది 124. అదే ఇక్కడ ఒక 49 ఉంది అనుకుందాం, ఇది అన్ని 3 డిజిట్ నెంబర్కి ఇక్కడ 49 ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ హండ్రెడ్స్, 458, 124, 954, 785, 698. ఇక్కడ స్మాల్ నెంబర్ ఉంది కదా, అందుకు ఇదే స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. వీటన్నిటికన్నా స్మాలెస్ట్ నెంబర్ ఇది 49 అవుతుంది అప్పుడు ఆన్సర్. ఇది ఒక్కటి ఇంతవరకు క్వశ్చన్ ఇస్తే మాత్రము 124 ఆన్సర్ అవుతుంది. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. అన్ని 3 డిజిట్ నెంబర్ అయితే ఫస్ట్ నెంబర్ ఒకటి రాసుకొని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది. అసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాలా, స్మాల్ టు బిగ్గా అని. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏ, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏముంటుంది, డి ఉంటుంది కదా. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏ తర్వాత ఏమొస్తుంది, బి వస్తుంది, తర్వాత సి వస్తుంది, తర్వాత డి వస్తుంది. అంటే కంపారిటివ్లీ ఏ కన్నా డి పెద్దది కదా, అందుకు డి పెద్దది కాబట్టి డి బిగ్ అని రాసుకుందాం. ఏ వచ్చేసి స్మాల్ అని రాసుకుందాం. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్ వచ్చేసి ఏమని స్మాల్ అని చెప్పిన, స్మాల్ టు బిగ్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమని చెప్పిన, స్మాల్, ఏ అంటే స్మాల్ కదా, అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ వచ్చే ఏ చిన్న లెటరు. ఓకే, స్మాల్ టు బిగ్ ఇదొకటి గుర్తుపెట్టుకుని దానికి ఆపోజిటే డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది, బిగ్ టు స్మాల్ అవుతుంది. డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసి బిగ్ టు స్మాల్. చాలా మందికి తెలియదు, ఇట్లా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకుంటే కనుక ఈజీగా లైఫ్ లాంగ్ మర్చిపోరు. బిగ్ టు స్మాల్ అవుతుంది డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసి. ఇప్పుడు అన్ని 3 డిజిట్ నెంబర్ ఉన్నాయి కాబట్టి మనం టకటక రాసుకుంటాం కదా. ఫస్ట్ నెంబర్కి మాత్రం చూసుకోండి, లైన్ వేసుకోండి, 8, 9, 5, 4, 1. అసెండింగ్ ఆర్డర్గా స్మాల్ టు బిగ్ ఇక్కడ ఉంది, స్మాల్ టు బిగ్. స్మాల్ ఏముంది ఇక్కడ 1, స్మాల్ నెంబర్ ఏముంది 1 ఉంది, 1 రాసాం. 1తో ఏముందో నెంబర్ మొత్తం 147 రాసేయాలి. తర్వాత 457, 456, తర్వాత 4, తర్వాత 5, 532, 6 లేదు, 7 లేదు, 8 ఉంది కాబట్టి 852, నెక్స్ట్ 964. ఓకేనా. అదే ఇక్కడ ఈ పక్కన ఒక 73 ఇచ్చాడు అనుకుందాం, అవన్నీ 2 డిజిట్ నెంబర్లు, ఇదొక్కటి అవన్నీ 3 డిజిట్ నెంబర్స్, ఇదొక్కటి 2 డిజిట్ నెంబర్. ఇది 73, ఇవన్నీ హండ్రెడ్స్లో ఉన్నాయి, ఇది 73, ఓన్లీ 73 కాబట్టి స్మాల్ టు బిగ్ కాబట్టి 73 రాసి తర్వాత రిమైనింగ్ నెంబర్లని రాసుకుంటూ పోవాలి.
అదే డిసెండింగ్ ఆర్డర్ చూడండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమని చెప్పిన, డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసి బిగ్ టు స్మాల్ అని చెప్పిన. బిగ్ టు స్మాల్, ఫస్ట్ లెటర్ అన్ని 3 digit నెంబర్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ లెటర్ మాత్రము మీరు ఇలా అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకొని చూసుకోండి. 3, 4, 1, 7, 2, 9. బిగ్ టు స్మాల్. బిగ్ ఏముంది ఇక్కడ 9 ఉంది, దాంట్లో కన్నా ఆ 9 రాసేయండి. ఇక్కడ 9 టోటల్ నెంబర్ రాసేయండి. తర్వాత నెక్స్ట్ 7, 8 లేదు కాబట్టి 7 ఉంది, 752. తర్వాత 6 లేదు, 5 లేదు, 4 ఉంది, 4 రాసేసిన. 4 తర్వాత 3 ఉంది, 3తో వచ్చే నెంబర్ మొత్తం రాసిన. తర్వాత 2 ఉంది, 2తో వచ్చే నెంబర్. తర్వాత 5. అదే ఇక్కడ ఓన్లీ 42 ఉంది అనుకుందాం. 42 అంటే ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో ఇవన్నీ బిగ్ నెంబర్. బిగ్ టు స్మాల్. స్మాల్ ఏమొస్తుంది లాస్ట్లో 42 వస్తుంది. లేకుంటా ఇక్కడే ఒక 1024 కూడా ఇచ్చాడు అనుకుందాం. ఈ పక్కన 42 పక్కన 1024 ఇచ్చాడు. అదే 1024 ఇక్కడ రాయాలి మనం. 1024 రాసి, ఎందుకంటే అది 4 digit నెంబర్, అన్ని దాంట్లో కన్నా పెద్ద నెంబర్ అది ఇక్కడ ఇచ్చిన దాంట్లో. అందుకు 1024 రాసి తర్వాత ఇవన్నీ రాసుకుంటూ పోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.